Which one is correct? She's one of the students who work very hard or who works very hard. This is the place where most of the working professionals or students get confused because they don't understand relative pronouns properly. What are these relative pronouns? See, who, whom, whose, which, that, when, where, all these are called relative pronouns. They give additional information about a subject. What does that mean? See, my friend is a genius. అంటే నా ఫ్రెండ్ ఒక జీనియస్. హీ లీవ్స్ ఇన్ హైదరాబాద్. అతను హైదరాబాద్లో నివసిస్తాడు. ఇవి రెండు వేరు వేరు సెంటెన్సెస్, అంటే రెండు సింపుల్ సెంటెన్సెస్. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ దిస్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, నేను దీన్ని ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ చేయాలి అనుకోండి, నేను తెలుగులో ఏమని చెప్తాను? నా స్నేహితుడు ఎవరైతే హైదరాబాద్లో నివసిస్తారో, ఎవరైతే అన్నాను, అతను ఒక జీనియస్ అంటాను కదా. ఈ ఎవరైతే అనడానికే మనం ఇంగ్లీష్లో హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. అయితే ఎలా చెప్పాలి? నిజానికి ఇందులో అసలు సెంటెన్స్ ఏంటంటే మై ఫ్రెండ్ ఈజ్ ఏ జీనియస్. మై ఫ్రెండ్ ఈజ్ ఏ జీనియస్, ఇది మెయిన్ సెంటెన్స్. అయితే మై ఫ్రెండ్, నా స్నేహితుడికి గురించిన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న మై ఫ్రెండ్ అనేవాడు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటాడో అప్పుడు మనం హూని యూజ్ చేయాలి. ఒకవేళ ఇతను ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే, అంటే ఇక్కడ హీ కాకుండా హిమ్ అని ఉంటే హూమ్ని యూజ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి హూని యూజ్ చేసాం. ఎప్పుడైతే మనం హూ అని రిలేటివ్ ప్రొనౌన్గా యూజ్ చేస్తామో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హూకి ముందున్న నౌన్ని యాంటిసిడెంట్ అంటాం. ఇది ఒకవేళ సింగులర్ అయితే హూ తర్వాత ఎప్పుడైనా ఒక వెర్బ్ వస్తుంది, అది సింగులర్లో ఉండాలి. ఒకవేళ హూకి ముందున్న నౌన్ అనేది ప్లూరల్ అయితే హూ తర్వాత వచ్చే వెర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. ఇప్పుడు మై ఫ్రెండ్ అనేది సింగులరా ప్లూరరా? మామూలుగా మై ఫ్రెండ్ లివ్స్ ఇన్ హైదరాబాద్ అంటాం, కానీ మై ఫ్రెండ్ లివ్ ఇన్ హైదరాబాద్ అనం కదా. కాబట్టి ఇక్కడ కూడా మై ఫ్రెండ్ హూ లివ్స్ ఇన్ హైదరాబాద్ అని అనాలి, అంతేకాని మై ఫ్రెండ్ హూ లివ్ ఇన్ హైదరాబాద్ అని అనకూడదు. ఒకవేళ ఇదే ప్లేస్ నేను మై ఫ్రెండ్స్ అని పెట్టాను అనుకోండి, అప్పుడు చెప్పచ్చు మై ఫ్రెండ్స్ హూ లివ్ ఇన్ హైదరాబాద్ ఆర్ జీనియసెస్. మర్చిపోకండి, ఇక్కడ నేను ప్లూరల్ పెట్టాననుకోండి, ఇది కూడా ప్లూరలే అవుతుంది. ఇక్కడ ఈజ్ కాస్త ఆర్ అవుతుంది. అంటే మీరు హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ని యూజ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హూ అనేదేమో ఒక రిలేటివ్ ప్రొనౌన్, దాని తర్వాత ఉన్న ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమో రిలేటివ్ క్లాజ్. ఈ క్లాజ్లని మనం మొత్తం తీసేస్తే గనక వెర్బ్ అనేది, ఇక్కడ ఉన్న వెర్బ్ అనేది మెయిన్ వెర్బ్ అవుతుంది. ఇది ఈ ఫస్ట్ ఉన్న వెర్బ్ ఏదైతే యాంటిసిడెంట్ ఉందో, అంటే హూకి ముందు ఉందో దాని ప్రకారం ఉండాలి. కాబట్టి మై ఫ్రెండ్ ఈజ్ ఎ జీనియస్ కరెక్ట్. అంతేకాదు హూ తర్వాత ఎప్పుడు ఒక వెర్బ్ వస్తుంది కాబట్టి ఈ హూ తర్వాత వచ్చే వెర్బ్ కూడా ఈ యాంటిసిడెంట్ ప్రకారమే ఉండాలి. ఇది సింగులర్ కాబట్టి హూ లివ్స్ ఇన్ హైదరాబాద్ అనేది కరెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ సెంటెన్స్ చూడండి, మై ఫ్రెండ్స్ హూ లివ్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ జీనియసెస్. ఈ సెంటెన్స్ కరెక్టేనా? చూడండి, నేనేమని చెప్పాను? హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హూ రిలేటివ్ ప్రొనౌన్, దాని తర్వాత ఉన్న ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ రిలేటివ్ క్లాస్. ఈ రిలేటివ్ ప్రొనౌన్ కానీ అంటే దీని తర్వాత వచ్చే వెర్బ్ ఎప్పుడు దీని ముందున్న నౌన్ ప్రకారం రావాలి. మై ఫ్రెండ్స్ అనేది ప్లూరల్ కాబట్టి లీవ్స్ అంటామా? మామూలుగా మై ఫ్రెండ్స్ లీవ్ ఇన్ హైదరాబాద్ అంటామా? మై ఫ్రెండ్స్ లీవ్స్ ఇన్ హైదరాబాద్ అంటామా? మై ఫ్రెండ్స్ లివ్ ఇన్ హైదరాబాద్ అంటే సింగులర్ వెర్బ్, ప్లూరల్ వెర్బ్ యూజ్ చేస్తాం. ఇది సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి సింగులర్ వెర్బ్ యూజ్ చేయకూడదు. మై ఫ్రెండ్స్ హూ లివ్ ఇన్ హైదరాబాద్ ఆర్ జీనియసెస్ అనే అనాలి. అంటే చూడండి, మై ఫ్రెండ్స్ ఆర్ జీనియసెస్ మెయిన్ సబ్జెక్ట్, మధ్యలో మనం ఏం పెడుతున్నామంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ రిలేటివ్ క్లాస్ పెడుతున్నాం. దే లివ్ ఇన్ హైదరాబాద్ అని కదా అనాల్సింది, అంటే మై ఫ్రెండ్సే దే, కాబట్టి ఈ దే ప్లేస్లో హూ పెట్టండి. మై ఫ్రెండ్స్ హూ లివ్ ఇన్ హైదరాబాద్ ఆర్ జీనియసెస్. సో మనం ఇలాగా రిలేటివ్ ప్రొనౌన్ని యూజ్ చేయాలి. అయితే ఎప్పుడైతే ఇక్కడ మనం సబ్జెక్టివ్ కేసులో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్లో మనం సబ్జెక్టివ్ కేస్ని యూజ్ చేస్తామో, అంటే హీ షీ దే వి ఇలాంటి వాటిని యూజ్ చేస్తామో హూని రిలేటివ్ ప్రొనౌన్గా యూజ్ చేయాలి. దీని అర్థం ఎవరైతే, మై ఫ్రెండ్ హూ వర్క్స్ దేర్, నా స్నేహితుడు ఎవరైతే అక్కడ పని చేస్తాడో ఈజ్ కమింగ్ టుమారో, అతను రేపు వస్తున్నాడు. అంటే మై ఫ్రెండ్ హూ వర్క్స్ ఇన్ హైదరాబాద్ ఈజ్ కమింగ్ టుమారో. నా ఫ్రెండ్ ఎవరైతే హైదరాబాద్లో పనిచేస్తాడో అతను ఈజ్ కమింగ్ టుమారో, అతను రేపు వస్తూ ఉన్నాడు అని దీని అర్థం. చూడండి, రాణి వర్క్స్ హియర్, ఐ మీట్ హర్ ఎవ్రీ డే. ఇవి ఏంటిది? రాణి వర్క్స్ హియర్, రాణి అనే అమ్మ ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఐ మీట్ హర్ ఎవ్రీ డే, ఆమెని నేను ప్రతిరోజు కలుస్తాను. అయితే ఇప్పుడు నేను రాణి గురించిన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకోండి, కానీ ఇక్కడ ఉన్న రాణి నేను ఇచ్చే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్లో సబ్జెక్ట్ ప్లేస్లో లేదు, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది.
అయితే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు మనం హూని యూజ్ చేయకూడదు, హూమ్ని యూజ్ చేయాలి. అయితే మిగతాదంతా సేమ్. నిజానికి ఇక్కడ మెయిన్ సెంటెన్స్ ఏంటి? రాణి వర్క్స్ హియర్. అంటే ఎప్పుడైనా కానీ మనం ఇక్కడేమో రిలేటివ్ క్లాస్ పెడతాము. ఆ రిలేటివ్ క్లాస్ కన్నా ముందు మీరు ఏం చూడాలంటే రాణి సింగులర్ కాబట్టి ఇక్కడ ప్లూరల్ వెర్బ్ పెట్టకూడదు, సింగులర్ వెర్బే పెట్టాలి. రాణి వర్క్స్ హియర్ కరెక్టే. అయితే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఆ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్లో కూడా ఇది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి మనం హూమ్ని యూజ్ చేయాలి, హూని యూజ్ చేయకూడదు. అఫ్కోర్స్ హూని కూడా యూజ్ చేయొచ్చు, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత హూమ్ తర్వాత ఇందాక మనకి హూ వచ్చినప్పుడు దాని పక్కన వెర్బ్ వచ్చింది కదా, కానీ హూమ్ వచ్చినప్పుడు దీని పక్కన ఇంకొక సబ్జెక్ట్ వస్తుంది. ఇలాగా ఐ కానీ, హీ కానీ, షీ కానీ, ఇలాగా ఐ మీట్ ఎవ్రీడే. అయితే ఇక్కడ ఆల్రెడీ వేరే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దీని తరువాత వచ్చే వెర్బ్ అనేది ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ప్రకారం పెట్టాలి. అంటే హూ వచ్చినప్పుడేమో రాణి ప్రకారం ఇక్కడ వెర్బ్ పెట్టాలి. హూమ్ వచ్చినప్పుడేమో దాని పక్కన ఇక్కడ సింగులర్ ఇది ప్లూరల్ కాబట్టి ఐ మీట్. ఇదే సింగులర్ వచ్చింటే ఫర్ ఎగ్జాంపుల్ రాణి హూమ్ షీ మీట్స్ ఎవ్రీడే అంటే, లేదా రాణి హూమ్ హీ మీట్స్ ఎవ్రీడే వర్క్స్ హియర్ అంటే రాణి హూమ్ హీ మీట్స్ ఎవ్రీడే. రాణి ఎవరినైతే అతను డైలీ కలుస్తాడో ఆ రాణి ఇక్కడ పనిచేస్తుంది అని దీని అర్థమవుతుందా? సో ఇలాగా అయితే ఇక్కడ ఉన్న వర్క్స్ మాత్రం రాణి ప్రకారమే వస్తుంది, కానీ ఇక్కడ ఉన్న వెర్బ్ మాత్రం ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ప్రకారం వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. మై ఫ్రెండ్స్ వర్క్ హియర్. నా స్నేహితులు ఇక్కడ పనిచేస్తారు. షీ మీట్స్ దెమ్ ఎవ్రీడే. ఆమె వాళ్ళని ప్రతిరోజు కలుస్తుంది. మై ఫ్రెండ్స్ దెమ్ అంటే ఇక్కడ ఉన్న మై ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చారు కాబట్టి నేను హూ యూజ్ చేయాలా, హూమ్ యూజ్ చేయాలా? హూమ్ యూజ్ చేయాలి. మై ఫ్రెండ్స్ హూమ్ తర్వాత హూ అయితే ఇక్కడ ఇంకొక వెర్బ్ వస్తుంది, కానీ హూమ్ కాబట్టి ఒక సబ్జెక్ట్ వచ్చింది. అదేంటి? షీ. షీ సింగులర్ కాబట్టి దాని పక్కన ఉన్న వెర్బ్ కూడా సింగులర్ అయి ఉండాలి. మై ఫ్రెండ్స్ హూమ్ షీ మీట్స్ ఎవ్రీడే. అయితే చెప్పాను కదా, రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అంటే ఒక రిలేటివ్ క్లాజ్ని పెట్టడానికి పెట్టే ప్రొనౌన్. అంటే ఇది ఒక డమ్మీ. ఇది మొత్తాన్ని తీసేసామనుకోండి, అంటే హూమ్ షీ మీట్స్ ఎవ్రీడేని తీసేసామనుకోండి మై ఫ్రెండ్స్ వర్క్ హియర్ అంటాం. అంతేకాని మై ఫ్రెండ్స్ వర్క్స్ హియర్ అని అనం కదా. అంటే ఇది ప్లూరల్ అయితే ఇక్కడ వెర్బ్ ప్లూరల్, ఇది సింగులర్ అయితే ఇది సింగులర్ ఉండాలి. కాబట్టి వర్క్ హియర్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే హూ వస్తే గనక దీని పక్కన హూ పక్కన వచ్చే వెర్బు దాని తర్వాత వచ్చే వెర్బు రెండు యాంటిసిడెంట్ ప్రకారం ఉంటాయి. హూమ్ వస్తే గనక ఓన్లీ రిలేటివ్ క్లాజ్లో ఉన్న వెర్బ్ మాత్రమే దాని పక్కన ఉన్న హూమ్ పక్కన ఉన్న సబ్జెక్ట్ ప్రకారం ఉంటుంది. ఆ రిలేటివ్ క్లాజ్ అయిపోయిన తర్వాత వచ్చే మెయిన్ వెర్బ్ మాత్రం యాంటిసిడెంట్ ప్రకారం ఉంటుంది. అర్థమైందా? ఓకే. అయితే ఈ హూమ్ని మనం హర్, హిమ్, దెమ్ ఇలాంటి ఆబ్జెక్ట్ కేసులని యూజ్ చేసేటప్పుడు హూమ్ని యూజ్ చేస్తాం. అయితే నేను చెప్పాను కదా, ఇదే హూమ్ ప్లేస్లో మనం హూని కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి ఏమని ఇచ్చాడు. బట్ నవేడేస్ వీ నార్మల్లీ యూజ్ హూ. దిస్ ఈస్ జార్జ్ హూ యూ మెట్ ఎట్ అవర్ హౌస్ లాస్ట్ ఇయర్. మామూలుగా ఏమని చెప్తాం? దిస్ ఈస్ జార్జ్ హూమ్ యూ మెట్ ఎట్ అవర్ హౌస్ లాస్ట్ ఇయర్ అని అంటాం. హూమ్ యూజ్ చేస్తాం కదా. అయితే స్పోకెన్ ఇంగ్లీష్లో, రిటర్న్ ఇంగ్లీష్లో కాదు, స్పోకెన్ ఇంగ్లీష్లో మనం హూని యూజ్ చేయొచ్చు, హూమ్ని యూజ్ చేయొచ్చు, రెండింటిని యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. ఈ ఎగ్జాంపుల్ చూడండి. టీచర్స్ హూ ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ఈజ్ అప్రిషియేటెడ్ బై స్టూడెంట్స్. ఈ సెంటెన్స్ కరెక్టేనా? నేను మీకు ఇందాక ఏమని చెప్పా? హూ వచ్చిందా హూమ్ వచ్చిందా? చూడండి, హూ వచ్చింది అంటే దీని ముందున్నది యాంటిసిడెంట్ అవుతుంది. దాని తర్వాత వచ్చే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్లో వెర్బు, దాని తర్వాత వచ్చే మెయిన్ వెర్బు రెండు టీచర్స్ ప్రకారం ఉండాలి. కాబట్టి టీచర్స్ హూ, టీచర్స్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అంటామా, టీచర్స్ ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ అంటామా? టీచర్స్ ఎక్స్ప్లెయిన్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వెర్బ్. కాబట్టి టీచర్స్ హూ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ తర్వాత వచ్చే వెర్బ్ కూడా టీచర్స్ ప్రకారం ఉండాలి, ఆర్ ఉండాలి. ఆర్ అప్రిషియేటెడ్ బై స్టూడెంట్స్ అంటే దీని అర్థం ఏంటంటే టీచర్లు ఎవరైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో, అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది టీచర్స్, వాళ్ళు స్టూడెంట్స్ చేత అప్రిషియేట్ చేయబడతారు అని దీని అర్థం. అయితే ఇప్పుడు నేను రిలేటివ్ క్లాస్ని ఎక్కడ పెట్టాను? టీచర్స్ ముందు పెట్టాను కదా. ఇదే రిలేటివ్ క్లాస్ని నేను కొంచెం మార్చి టీచర్స్ ఆర్ అప్రిషియేటెడ్ బై స్టూడెంట్స్ హూ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అని పెడితే, అంటే ఇదే రిలేటివ్ క్లాస్ నేను స్టూడెంట్స్ ముందు పెడితే ఇప్పుడు ఈ రిలేటివ్ క్లాస్ స్టూడెంట్స్ గురించి చెప్తుంది. ఇక్కడ అర్థం ఏమో టీచర్స్
ఎవరైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అంటే ఏ టీచర్స్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళు స్టూడెంట్స్ చేత అప్రిషియేట్ చేయబడతారు అని దీని అర్థం. కానీ కింద మాత్రం టీచర్స్ స్టూడెంట్స్ చేత అప్రిషియేట్ చేయబడతారు ఏ స్టూడెంట్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అని దీని అర్థం. అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేదేమో స్టూడెంట్స్, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేదేమో టీచర్స్. సో ఇలాగ మనం ఈ రిలేటివ్ ప్రొనౌన్ని దేని ముందు పెడితే అది ఆ రిలేటివ్ ప్రొనౌన్ ఆ యాంటిసిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ వరకు కాన్సెప్ట్ క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మీరే ఆన్సర్ చేయండి. హీఈస్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, తరువాత నేను హూ పెట్టా అంటే ఇక్కడ హూ ఎవరిని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? టీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. టీచర్స్ సింగులరా ప్లూరరా? ప్లూరల్. కాబట్టి వర్క్స్ అని అంటామా వర్క్ అని అంటామా? వర్క్ అంటాం. షీఈస్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ వర్క్ వెరీ హార్డ్. దీని అర్థం ఏంటంటే స్టూడెంట్స్ హూ వర్క్ వెరీ హార్డ్, స్టూడెంట్స్ ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఆ కష్టపడి పనిచేసే స్టూడెంట్స్లో షీఈస్ వన్ ఆఫ్ దెమ్, ఆమె ఒకటి అని దీని అర్థం. సో దీని ప్రకారం హూని యూజ్ చేయాలి. చూసారా 72% తప్పుగా ఆన్సర్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఈ కాన్సెప్ట్ని సరిగా అర్థం చేసుకోరు. ఎగ్జామినర్స్ కూడా ఇక్కడే ట్విస్ట్ చేస్తూ ఉంటాడు. అయితే చూడండి, ఎవరైతే నా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అంతేకాదు నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఐ మెట్ ఏ గర్ల్, హర్ ఫాదర్ ఈజ్ ఏ డాక్టర్. ఇక్కడ హర్ ఫాదర్ అన్నాను, ఇందాకేమో అయితే సబ్జెక్ట్ యూజ్ చేశాను, అప్పుడు హూని యూజ్ చేశాను. ఆబ్జెక్ట్ యూజ్ చేసినప్పుడు హూమ్ని యూజ్ చేశాను. కానీ ఇక్కడ పొసెసివ్ ఎడ్జెక్టివ్ యూజ్ చేశాను, హర్ ఫాదర్ అని యూజ్ చేశాను. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలంటే హూజ్ అని యూజ్ చేయాలి. ఓకేనా? ఐ మెట్ ఏ గర్ల్ హూజ్ ఫాదర్ ఈజ్ ఏ డాక్టర్ అంటే అర్థం ఏంటి? నిజానికి ఇందులో సెంటెన్స్ ఏంటి? ఐ మెట్ ఏ గర్ల్, నేను ఒక గర్ల్ని కలిశాను, ఎవరి ఫాదర్ అయితే డాక్టరు అంటే ఇక్కడ ఇంకొకరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే అతను ఎవరు? ఆ గర్ల్ యొక్క ఫాదర్. సో ఎవరి అని చెప్పాలంటే హూస్ ఫాదర్. ఓకేనా? హూస్ ఫాదర్ ఈజ్ ఏ డాక్టర్, ఎవరి ఫాదర్ అయితే డాక్టరు అని దీని అర్థం. ద టీచర్ హ్యాస్ రిజైన్డ్, టీచర్ రిజైన్ చేశాడు. హిజ్ లెక్చర్స్ ఆర్ పాపులర్, అతని లెక్చర్స్ పాపులర్. అయితే ఈ రెండింటిని కంబైన్ చేసి నేను కాంప్లెక్స్ సెంటెన్స్ టీచర్ ఎవరి లెక్చర్స్ అయితే పాపులరో అతను రిజైన్ చేశాడు అని చెప్పాలంటే ద టీచర్, చూడండి హిజ్ లెక్చర్స్ అన్నాను అంటే పొసెసివ్ యాడ్జెక్టివ్ కాబట్టి హూ యూజ్ చేస్తామా, హూమ్ యూజ్ చేస్తామా, హూజ్ యూజ్ చేస్తామా? హూజ్. హూజ్ లెక్చర్స్ ఆర్ పాపులర్. తరువాత వెర్బ్ అనేది దేని ప్రకారం వస్తుంది? హూజ్ ముందున్న యాంటిసిడెంట్ ప్రకారం. ద టీచర్ కాబట్టి ద టీచర్ హ్యాస్ రిజైన్డ్. ఓకేనా? అంతేకాని హ్యావ్ యూజ్ చేయకూడదు. ఇక్కడ లెక్చర్స్ ఉంది కాబట్టి హ్యావ్ యూజ్ చేయకూడదు. ఎందుకని? ఇది కేవలం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. అది తీసేయండి, మీకు మెయిన్ వెర్బ్ వస్తుంది. ఇది తీసేస్తే ద టీచర్ హ్యాస్ రిజైన్డ్, ఇది మెయిన్ సెంటెన్స్. అర్థమైందా? సో ఇలాగా ఎక్కడైతే మనం పొసెసివ్ అడ్జెక్టివ్స్ కానీ పొసెసివ్ నౌన్స్ కానీ యూజ్ చేసామనుకోండి, హిజ్, హర్, ఇట్స్, దేర్, రవీస్, ద గర్ల్స్, ఇలాగా అప్పుడు మనం హూజ్ అని యూజ్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీజ్ వన్ ఆఫ్ ద ప్లేయర్స్ హూ వాజ్ ఇంజ్యూర్డ్. ఈ సెంటెన్స్ కరెక్టేనా? నేనేమని చెప్పా? హూ వచ్చిందంటే దాని ముందు ప్లూరల్ ఉంటే దాని తర్వాత వెబ్ కూడా ప్లూరల్. ఇక్కడ వాజ్ ఉంది కాబట్టి సెంటెన్స్ నేను చేయాలి, వర్ చేయాలి. హీజ్ వన్ ఆఫ్ ద ప్లేయర్స్ హూ వర్ ఇంజ్యూర్డ్. ఈ సెంటెన్స్ చూడండి, ద టీచర్ హూ వర్క్ విత్ దెమ్ ఆర్ హియర్. నేనేం చెప్పా? హూకి ముందు సబ్జెక్ట్ చూడండి సింగులర్ కాబట్టి హూ తర్వాత కూడా సింగులర్ ఉండాలి. కాబట్టి ద టీచర్ హూ వర్క్స్ విత్ దెమ్. దాని తర్వాత హూ వర్క్స్ విత్ దెమ్ అనేది ఏంటి? ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. అది తీసేయండి, మెయిన్ వెర్బ్ వస్తుంది. ద టీచర్ ఆర్ హియర్ అంటామా, ద టీచర్ ఈజ్ హియర్ అంటామా? ద టీచర్ ఈజ్ హియర్ కాబట్టి ద టీచర్ హూ వర్క్స్ విత్ దెమ్ ఈజ్ హియర్. టీచర్ ఎవరైతే వాళ్ళతో పనిచేస్తాడో అతను ఇక్కడ ఉన్నాడు అని దీని అర్థం. అలాగే రవి హూమ్ ఐ కాల్స్ డైలీ ఈజ్ ఏ టీచర్. ఈ సెంటెన్స్ కరెక్టేనా? హూమ్ వచ్చింది, వస్తే ఏం చేయాలని చెప్పాను? దాని పక్కన ఒక సబ్జెక్ట్ వస్తుంది, ఆ సబ్జెక్ట్ ప్రకారం ఇక్కడ ఉన్న వెర్బ్ ఉండాలి. కాబట్టి రవి హూమ్ ఐ కాల్స్ డైలీ అంటామా, ఐ కాల్ డైలీ అంటామా? ఐ కాల్ డైలీ అంటాం. ఒకవేళ హీ వస్తే రవి హూమ్ హీ కాల్స్ డైలీ అంటాం. అంటే ఇక్కడున్న సబ్జెక్ట్ ప్రకారం ఇక్కడున్న వెర్బ్ రావాలి. కానీ ఈ వెర్బ్ మాత్రం యాంటిసిడెంట్ ప్రకారమే రావాలి. రవి హూమ్ ఐ కాల్ డైలీ ఈజ్ ఏ టీచర్ అంటే రవి ఎవరికైతే నేను డైలీ కాల్ చేస్తానో అతను ఒక టీచర్ అని దీని అర్థం. సో ఇలాగ మనం హూ, హూమ్, హూజ్ అనే రిలేటివ్ ప్రొనౌన్స్ని యూజ్ చేస్తాం. మిగతా రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ క్లాస్ని చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.